హెయిర్ కేర్కి సంబంధించి డైట్ రూపంలో మీరేం తీసుకుంటారు దీప్తి గారు అంటూ కొన్ని మెయిల్స్ వచ్చినాయి. వాటికి ఈరోజు వీడియో చేద్దాం. ఎస్ అండి, డైట్లో బాగానే కేర్ తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్లో వీలైనంత వరకు మా ఇంట్లో 4 రోజుల పాటు ప్రతిరోజు మనిషి 4 గుడ్లు తింటామండి. ఉడకబెట్టిన గుడ్లు 4, అందులో 2 ఫుల్ ఎగ్స్ తింటాము, 2 ఓన్లీ వైట్స్. సో మొత్తం టోటల్ 4 వైట్స్ తీసుకుంటాం అనమాట. దాంతోపాటు 2 క్యారెట్లు, ఒక క్యాప్సికమ్ మగ్గబెట్టి లేదా ఇడ్లీ పాత్రలో స్టీమ్ కుక్ చేసి తీసుకుంటూ ఉంటాం. వీలైనప్పుడు కొన్నిసార్లు ప్యాన్లో మగ్గబెట్టాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకుంటాం. క్యాప్సికమ్ ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఇట్లా కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసినప్పుడు అవి చూడ్డానికే షైనింగ్గా చాలా బాగా ఉంటాయి. సో ఇదొకటి. అండ్ ఎగ్స్ బోర్ కొట్టేస్తాయండి ఒక 4 రోజులు తిన్నాక. అలాంటప్పుడు పెసరట్టుకు షిఫ్ట్ అవుతాం. పెసరట్టుతో పాటు కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ, గోంగూర పచ్చడి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండేలాగా చూసుకుంటాం. సో పెసరట్లలో మంచి ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, చాలా బాగుంటుంది. తీసుకున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలాసేపు బాగుంటాయి. ఇది తీసుకున్నాక కూడా ఐ డోంట్ మిస్ ఆన్ ఎగ్. అట్లీస్ట్ 1 ఎగ్ అయినా యాడ్ ఆన్ చేసుకుంటాను ఈ పెసరట్టు లాంటివి తీసుకున్నప్పుడు. ఒక 2-3 పెసరట్లు తినేయచ్చు. దెన్ లంచ్కి, ఈ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఐ విల్ హ్యావ్ గ్రీన్ టీ తీసుకుంటాను, ఒక్కొక్కసారి సాలెడ్స్ అండ్ గ్రీన్ టీ తీసుకుంటాను, ఒక్కొక్కసారి ప్రోటీన్ షేక్ తీసుకుంటాను. ఒక్కో రోజు టైం లేనప్పుడు మనం అప్పట్లో లడ్డు చేసాం, గుర్తుందా? మల్టీ వైటమిన్ లడ్డు, నట్స్ అండ్ సీడ్స్ కలిపి చేసిన లడ్డు. అది వారంలో ఒక 2-3 రోజులు అయితే తీసుకుంటానండి, ప్రతిరోజు కాదు, టైంని బట్టి. సో ఈ మధ్య పార్ట్ లంచ్కి ఒక 2-3 అవర్స్ ముందైతే మినిమం ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. కన్సల్టేషన్లో నాన్ స్టాప్ మాట్లాడుతూ ఉంటాము, కౌన్సిలింగ్లో, అండ్ ఐ టేక్ పార్ట్ ఇన్ అడ్మిన్ కూడా కదా ఆఫీస్లో. సో ఇది మినిమం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాను. అలాగే లంచ్కి అరగంట ముందు, గంట ముందు కొద్దిగా స్టీమ్ కుక్డ్ వెజిటబుల్స్ మార్నింగ్ చేసినవి ఉన్నాయి కదా, అవి మరిన్ని కొంచెం బాక్స్కి పెట్టుకొచ్చుకుంటాను ఆఫీస్కి. అది కొంచెం తిని గంట తర్వాత లంచ్ చేస్తాను. లంచ్ చాలా బాగుంటుందండి నాది. ఐ వెయిట్, జనరల్గా లంచ్ బాక్స్ ఓపెన్ చేయడానికి నాకు చాలా క్యూరియస్. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఏం పెట్టింది బాక్స్ కని చూసుకోవడం చిన్నప్పుడు అలవాటు. సో ఐ మేక్ షూర్ నాకు లంచ్ అనేది వెయిటింగ్ ఉండేలాగా చూసుకుంటాను. ఎదురు చూడాలి మంచిగా తినడానికి అన్నట్టుగా చూసుకుంటాను. సో ఒక్కొక్క రోజు ఒక 3 to 4 ఫిష్ పీసెస్, అవి లేని పక్షంలో చికెన్ లేని పక్షంలో మరొక 2-3 గుడ్లు. అన్నం మోతాదు కొంచెం తక్కువ ఉంటుంది, తింటాను కానీ. అండ్ ఖచ్చితంగా మార్నింగ్ చేసిన ఆకుకూరలతో చేసిన చట్నీ ఉంది కదా, అది మినిమం ఫస్ట్ 2-3 ముద్దలు ఉండేలాగా చూసుకుంటాను. అండ్ ఆకుకూర పప్పుతో పాటు ఒక్క వెజిటబుల్ ఉండేలాగా చూసుకుంటాను. సో ఇక్కడ ప్రోటీన్, ఫైబర్ని ఎక్కువ తీసుకుంటున్నాను, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే. దెన్ ఈవినింగ్ టైమ్ పనీర్ కానీ, పల్లీల గింజలు, మనం హైదరాబాద్లో ఉంటాం కదా, ఉప్పు శనగలు బాగా దొరుకుతాయి ఊరికే తినడానికి. అది తీసుకున్నప్పుడు గ్రీన్ టీ తాగడము చేస్తూ ఉంటాను. అంటే ప్రోటీన్ 3 o'clock to 4 o'clock మధ్యలోనే అయిపోగొడతానండి. డిన్నర్లో ప్రోటీన్ లేకుండా ఓన్లీ ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండేలాగా సొరకాయ, దోసకాయ, బీరకాయ, పొట్లకాయ, ఇటువంటి వాటర్ రిటైన్ చేసుకునే వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఇటువంటివి బాగా అంత కూర మరియు అన్నం కానీ, జొన్న రొట్టె కానీ ఆ రోజు మూడ్ని బట్టి తీసుకుంటూ ఉంటాను. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తాను. ఆమె బిగ్ ఫుడీ ఒకప్పుడు, బట్ బయట తినడం చాలా తగ్గించేశాను 2-3 ఏళ్ళుగా. అప్పటి నుంచి చూస్తే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా మెయింటైన్ అవుతున్నాయి. అట్ 46 ఐ కెన్ సే మై హెయిర్ ఈజ్ డూయింగ్ రియలీ గ్రేట్. చాలామంది వెంట్రుకలు రాలుతూ, ముఖ్యంగా మా ఇంట్లో ఫీమేల్ ప్యాటర్న్ బాల్డింగ్ ఉందండి మా పెద్దవాళ్ళల్లో. సో లక్కీలీ ఆ ఛాయలు కొంచెం కనిపించినా నేను రాత్రిపూట వాడే సీరము, డే టైంలో వాడే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్, కాల్షియం లాంటివి 6 monthsకి ఒకసారి చేసుకునే బ్లడ్ టెస్ట్, వీటన్నిటి వల్ల చాలా వరకు మెయింటైన్ చేయగలిగాననే చెప్పాలి. హెయిరే కాదు, హెల్త్ కూడా బాగా మెయింటైన్ చేశాననే చెప్పుకోవాలి. సో మినిమం ఈ కేర్ మనం ఇన్వెస్ట్ చేయాలండి. లేదంటే హెయిర్ క్లినిక్స్ మీద లక్షల్లో పోయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ముఖ్యంగా బట్టతల ఇంట్లో ఉంది అంటే మాత్రం మినిమం మెయింటెనెన్స్ తప్పదు. ఇది కాకుండా వారంలో 4 రోజులు మినిమం వర్కౌట్స్, బేసిక్ వర్కౌట్స్, వాకింగ్ మినిమం ఉండేలాగా చేసుకుంటాను, విచ్ ఇస్ లెస్. ఇంకాస్త బెటర్ చేసుకోవాలని ప్రతిసారి అనుకుంటూ ఉంటాను. ఇవన్నిటితో పాటు 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ మర్చిపోవద్దు, వారంలో 2 సార్లు మల్టీ వైటమిన్ లడ్డూస్ మర్చిపోవద్దు. ఇవన్నీ మెయింటెనెన్స్ నేనైతే తీసుకుంటున్నాను, నాకు హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఆఫ్టర్ యువర్ బ్లడ్ టెస్ట్ స్టార్ట్ టేకింగ్ కేర్ విత్ దిస్ డైట్.